విశాలాంధ్ర న్యూస్ బులెటిన్ విశేషాలు. కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ఉపాధి హామీ పథకం నిర్వహణానికి కుట్ర, కార్పొరేటర్ల బడ్జెట్. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్. కార్పొరేటర్ల అభ్యున్నతికి కేంద్ర లక్ష్యం. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగులూరి రాధాకృష్ణమూర్తి. పట్టభద్రుల ఎన్నికకు పటిష్ట ఏర్పాట్లు. రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇళ్ల స్థలాల కోసం అర్జీలు. లేబర్ కోడ్ రద్దు చేసే వరకు కార్మిక సంఘాలు పిలుపు. నేటి నుంచి విజ్ఞాన్ మహోత్సవ్. నైపుణ్య శిక్షణకు వేదిక ఏఎన్యు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వాలు. అనధికార వ్యర్థాల సేకరణ నిలిపివేయండి. కేంద్రంలో బడ్జెట్. వ్యవసాయ నిధులు పెంచాలి. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అవస్థలు. ఇక విజయవాడ దీవెల విరిసిగా వెలుగుతున్న గుణదల కొండ. కూటమి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. తల్లి పేరుతో మొక్క నాటుదాం. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. వ్యవసాయ రంగానికి 2.50 కోట్లు శాతమే. ప్రతిరోజు విశాలాంధ్ర న్యూస్ బులెటిన్ విశేషాలు. ప్రతి అక్షరం మీదే. ప్రతి పోరాటం వెనకాల కార్మికుల అండశక్తులు ఉన్నాయి. ప్రభుత్వాల్ని మార్చాలని చెప్పనన్నా, ప్రభుత్వాల్ని నిలదీయాలన్నా కార్మికులకే సాధ్యం. ఎన్ని రోజు మీరు విశాలాంధ్ర పేపర్ చూస్తారని చెప్పనని, అలాగే చదవండి, చదివించండి.